వాలంటీర్ల గుండెల్లో మొదలైన గుబులు. ప్రభుత్వం ముందున్న కొత్త డిమాండ్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. వాలంటీర్ గుండెల్లో మొదలైన గుబులు. ప్రభుత్వం ముందున్న కొత్త డిమాండ్. ఈ యొక్క టాపిక్లో మనకైతే చాలా పెద్ద టాపిక్ ఉందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే వాలంటీర్ గుండెల్లో మొదలైన గుబులండి. ఏపీ వాలంటీర్ లేటెస్ట్ అప్డేట్ మనకైతే రావడం జరిగింది. మనకైతే ఇక్కడ చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ చెబుతానండి. ఇక్కడ చూసినట్లయితే ఏపీ వాలంటీర్ లేటెస్ట్ అప్డేట్ 2024 ప్రకారం వాలంటీర్ వ్యవస్థ భవితత్వం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ భవితత్వం చూసినట్లయితే ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారిందండి. ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడానికి వాలంటీర్ల సహకారం ఎంతో ముఖ్యమైనది. అలాగైతే ఏపీ ప్రభుత్వం ప్రజలకైతే ఇక్కడ సత్వర సేవలను అందించడానికి ఈ వాలంటీర్ వ్యవస్థను మనం ప్రారంభించింది. ఇప్పుడు దీని భవిష్యత్తు అనిశ్చితంగా మారిందండి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి స్పష్టత మనకైతే ఇప్పటివరకు ఇవ్వలేదండి. దీంతో వాలంటీర్లో కూడా ఇక్కడ కొంచెం టెన్షన్ అనేది బాగా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా జూలై 1వ తేదీ పరిణామాలు. జూలై 1వ తేదీన పెన్షన్లను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సహాయంతో ఇంటి దగ్గరికి పెన్షన్లను అందించారండి. ఇది వాలంటీర్ల అవసరాన్ని తగ్గించినట్లే అవుతుంది కదా. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీకి అయితే సమీపిస్తున్న క్రమంలో అంటే రేపేనండి ప్రభుత్వం వాలంటీర్ల అవసరం లేకుండానే లబ్ధిదారులకైతే పెన్షన్ అందించేలా మనకి ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేస్తుంది. ఈ పరిణామాలు వాలంటీర్లు మరింత ఆందోళన అయితే మనకైతే పెంచుతున్నారండి. వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తు అగాధంలో పడేలా మనకైతే ఇక్కడ ఉందని కూడా భావిస్తున్నారు వారైతే. ఇంకా అదేవిధంగా సర్పంచుల సంఘం డిమాండ్ చూసినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సర్పంచుల సంఘం నుంచి వాలంటీర్ వ్యవస్థ రద్దు డిమాండ్ అయితే వచ్చిందండి. వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను రద్దు చేయాలని మనకైతే సంఘం అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మనకి స్పష్టం చేశారండి. ఈ డిమాండ్లతో పాటు అమరావతి నిర్మాణం కోసం ప్రతి సర్పంచ్ 1 నెల జీతం మనకి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో సర్పంచుల సంఘం మొత్తం 16 డిమాండ్లతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇక్కడ వినతి పత్రం కూడా పంపించారండి. ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ వైఖరి. ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం చూసినట్లయితే ఈ డిమాండ్లపై ఎటువంటి స్పందన అయితే మనకి ఇంకా ఇవ్వలేదండి. వాలంటీర్ వ్యవస్థ భవితత్వం చూసినట్లయితే అస్థిరంగా ఉన్న ఈ తరుణంలో ప్రభుత్వ వైఖరి ఎంతో కీలకంగా మారింది. సాంఘిక సంక్షేమ శాఖ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాత్రం అసెంబ్లీలో వాలంటీర్ వ్యవస్థను తప్పకుండా కొనసాగిస్తామని స్పష్టం కూడా చేయడం జరిగింది. వాలంటీర్లకైతే వేతనాలు పెంచేందుకు ఇక్కడ ప్రతిపాదన కూడా మేము పరిశీలిస్తున్నామని చెప్పారండి. ఇంకా అదేవిధంగా వాలంటీర్ల ఆశలు చూసినట్లయితే ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగా ఉన్నప్పటికీ వాలంటీర్లు తమ వ్యవస్థ కొనసాగుతుందని ఆశపడుతున్నారు. అయితే సర్పంచుల సంఘం డిమాండ్లు ప్రభుత్వం ఎలా పరిష్కరించాలనేది కీలకం అండి. వాలంటీర్లు తమ ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వ తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారితో కోరుకోవడం జరుగుతుంది. సర్పంచుల సంఘం బలాలు చూసినట్లయితే సర్పంచుల సంఘం ఈ సమయంలో వచ్చిన డిమాండ్లో వాలంటీర్ వ్యవస్థపై మరింత ఒత్తిడిని తీసుకురావచ్చండి. ఈ సంఘం ప్రభుత్వ నిర్ణయాలు ప్రభావితం చేసే శక్తి అయితే కలిగి ఉంటుంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తు మనకైతే మరింత సంక్లిష్టంగా మారింది కాబట్టి వీరి యొక్క జాబ్స్ మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవల పరిరక్షణ కోసం ఈ వ్యవస్థ చాలా కీలకమని భావిస్తున్నారు. అదేవిధంగా వాలంటీర్ల పాత్ర చూసినట్లయితే ప్రజలకు సత్వర సేవలు అందించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. గ్రామాల్లో సచివాలయాల ద్వారా పెన్షను, రేషను, ఆరోగ్య సేవలు, విద్యా సేవలను సమర్థవంతంగా ప్రజలకైతే చేరవేయడంలో వాలంటీర్ల బాధ్యత అని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా వాలంటీర్లు గ్రామ ప్రజల్లో జీవితాల్లో ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తున్నారు. మంత్రుల వ్యాఖ్యలు చూసినట్లయితే ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యవస్థపై ఇక్కడ తన ప్రభుత్వ విధానాలను వివరించారండి. వాలంటీర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని, వేతనాలు పెంచే ప్రతిపాదన కూడా మాకే పరిశీలిస్తున్నామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ పూర్తి మద్దతు ఇస్తామని కూడా మంత్రులైతే వివరించడం కూడా జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే సమిష్టి నిర్ణయం చూసినట్లయితే ప్రభుత్వం, సర్పంచుల సంఘం, వాలంటీర్లు సమిష్టిగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ భవిష్యత్తుపై అందరూ కలిసి పరిష్కారం కనుక్కోవాలని భావిస్తున్నారండి. ప్రజాభిప్రాయం చూసినట్లయితే ప్రజలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని, వాలంటీర్లు తమ సేవలు అందించడంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం అయితే అందరి ఆశలను నెరవేర్చేలా ఉండాలని కోరుకోవడం జరుగుతుందండి ఈ ప్రకారంగా. అదేవిధంగా ముగింపు చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ భవితత్వం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం, సర్పంచుల సంఘం, వాలంటీర్లు కలిసి ఈ యొక్క సమస్యకు మనకి పరిష్కారం కూడా కనుక్కోవాలని అందరూ కోరుకుంటున్నారండి. వాలంటీర్లు తమ
ఉద్యోగ భద్రతను, వేతనాలను పరీక్షించుకునేలాగా మనకి చర్యలు కూడా తీసుకొని ఆశిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలు మనకైతే కీలక మారాయని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.